అన్న ఇది ఏమైందంటే మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో అన్న ఇది ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ అని కార్లకు పెట్టుకునేది ఛార్జింగ్ పాయింట్ కాలిపోతుంది అన్న. ఇప్పుడు నైట్ 1:30 అయిందన్న. కానీ ఇప్పుడు మేము కొంతమంది డ్రైవర్లు ఉన్నామన్న. ఇది షార్ట్ సర్క్యులేషన్ వాళ్ళు కాలిపోయింది, దీనివల్ల కాలిపోయింది కూడా మాకు అర్థం కావట్లేదన్న. ఎందుకంటే మరి ఇది సడన్గా మంటలు రావడం ప్రారంభించిందన్న. మేము కొద్దిగా దూరంలో ఉన్నాం అనమాట. ఓలా ఊబర్ పికప్ పాయింట్ దగ్గర ఉన్నాం మేము. మా వాడు ఒక డ్రైవర్ చూసి అక్కడ టాయిలెట్కి వెళ్ళి చూసాడన్న. సడన్గా మంటలు చెలరైపోతున్నాయి. మా వాళ్ళు ఏమో పరిగెత్తుకొని ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారన్న. మరి ఎందుకంటే మరి కరెంటుతో పని కదా, మేము దాన్ని ఏమో ముట్టుకోలేదన్న. చూసారు ఎలా కాలిపోతుందండి. ఇది ఓపెన్ చేసి కూడా ఎక్కువ రోజులు అవ్వలేదండి, మహా అయితే 3-4 నెలలు అవుతుంది అంతండి. ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ పెట్టి చూసారండి మంటలు ఎలాగెక్కిసి పడిపోతున్నాయో. కానీ మాకు ఎందుకంటే కరెంటు దానివల్ల మేము అలాగే మా వాడు ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేశాడండి. మా ఫ్రెండ్ ఒకడు తక్కువ మంది డ్రైవర్లు ఉన్నారు, మహా అయితే ఒక 7-8 మంది అక్కడ ఉన్నామన్నమాట అండి. చూసారా మంటలు ఎలాగెక్కిసి పడిపోతున్నాయో. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర కూడా మా వాడు పరిగెత్తుకొని వెళ్ళాడండి చెప్పడానికి. మరి వాళ్ళు కూడా వస్తానని అన్నారంట. ఆల్రెడీ సిఎస్ఎఫ్లు కూడా వాళ్ళు కూడా వస్తున్నారంట అన్నాడు. మా వాడు పరిగెత్తుకొని వచ్చాడు, వాళ్ళు నడుచుకొని వస్తున్నానని అన్నాడండి. చూసారా ఎలాగ మంటలు ఎక్కిసి పడిపోతున్నాయో. మరి దేనివల్ల కాలిందో కూడా అర్థం కావట్లేదండి. కానీ మాకు ఎందుకంటే డ్రైవర్లు డే టైంలో అక్కడే కూర్చుంటారండి, ఎండకి కొద్దిగా నీడ ఉంటుంది అనేసి. అలాంటిది ఈరోజు అలా కాలిపోతుందంటే కొద్దిగా బాధాకరంగా ఉందండి. పాపం అది ఎంతోమందికి ఉపయోగపడేదండి ఛార్జింగ్ పాయింట్. ఈ ఎయిర్పోర్ట్లోకి వచ్చి డ్రాపింగ్ వచ్చిన అందరూ కూడా ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు. మళ్ళీ అది కొత్తది రావాలంటే చాలా రోజులు టైం పట్టేస్తుందండి. చూసారండి ఎంత పొగ వచ్చేస్తుందో, మొత్తం కూడా కాలిపోతుందండి. ఈ విధంగా ఎందుకు జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి అండి. చూసారండి అయ్యా చూస్తుంటేనే బాధ అనిపిస్తుందండి పాపం. అది కట్టడానికి దగ్గర 15 రోజులు 20 రోజులు పట్టిందండి. మొత్తం కొన్ని వచ్చారు కూడా, కొన్ని సిఆర్పిఎఫ్లు కూడా వచ్చారు. సిఆర్పిఎఫ్ కాదు సిఎస్ఎఫ్లు వచ్చారండి. ఇవ్వండి ఒకరు డ్రైవర్లు అందరూ మా వాళ్ళందరూ గుమ్మిగూడేశారు అప్పుడే. అలాగా ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఇప్పుడు నైట్ టైం కదండి, ఎవరు ఎక్కువ మంది ఉండరు అనమాట. చూడండి ఎంత పొగ వచ్చిందో, పొగలు వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఎందుకు జరిగిందో కూడా అర్థం కావట్లేదండి. అమ్మ అది పేలిపోద్దేమో బాబు. మేము కొద్దిగా భయంతో కొద్దిగా పరిగెత్తిపోతున్నాం కొద్దిగా పక్కకి. ఎందుకంటే అది బ్లాస్ట్ అయినా కానీ ఏం చేయలేము అనమాట. అవ్వదనుకోండి, కానీ ఎందుకంటే మా సేఫ్టీలో మేము ఉండాలని కానీ చెప్పి కొద్దిగా దూరం జరగమని చెప్పడం జరిగింది మా వాళ్ళు. అయినా కానీ కొద్దిగా మనం మాట అనట్లేదు కొంతమంది. అవునండి సిఎస్ఎఫ్లు వచ్చారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఆ లైన్ కొద్దిగా ఆపేస్తే కొద్దిగా అక్కడ కరెంట్ రావడం తగ్గిపోద్దని అన్నారు. అథారిటీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వెళ్ళారు ఆల్రెడీ, మా వాడు వెళ్ళాడు కదా చెప్పాడు. చూడండి అది ఏటైందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉందండి. నైట్ టైం కదా, అంటే కరెంటుతో పని కూడింది కదా. టోటల్గా ఏమన్నా కానీ ఎయిర్పోర్ట్ దానికి కూడా సంబంధించిందా ఇది అయింది అనుకోండి, లేనిపోని బాధ కదా. చూసారండి మొత్తం కాలిపోయిందండి, మొత్తం కూడా బూడిద అయిపోయిందండి. అది చాలామందికి ఉపయోగపడింది అది.